గురించి మాట్లాడుకుందాము. సర్వైకల్ క్యాన్సర్ ఏ కారణాల వల్ల వస్తే దాని లక్షణాలు ఎలా ఉంటాయి, మీ తల్లిదండ్రులలో ఎలా కనుక్కోవాలి, అండ్ కనుక్కున్నాక ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి, అసలు క్యాన్సర్ రాకుండా ప్రివెంటివ్ మెషర్స్ ఏమైనా ఉంటాయా అనేది మాట్లాడుకుందాం. సర్వైకల్ క్యాన్సర్ దేని వల్ల వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హెచ్పివి వైరల్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా ఒక పర్సన్కి అటాక్ అయినప్పుడు ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది డెవలప్ అవుతుంది. అంటే ఈ హెచ్పివి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఒకసారి వచ్చాక ఇంజురీ అయిపోయి హీలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అలా రిపీటెడ్గా హెచ్పివి వైరస్ వచ్చినప్పుడు ఈ హీలింగ్ ప్రాసెస్లో క్యాన్సర్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఏ ప్రజలకి హెచ్పివి వైరల్ ఇన్ఫెక్షన్ అనేది రిస్క్ ఎక్కువ ఎవరికి ఉంటుంది? హై రిస్క్ గ్రూప్ ఎవరు ఉంటారు అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళు అండ్ ఎర్లీ ఏజ్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ ద సెక్షువల్ ఇంటర్కోర్స్ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఇంకా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు, లెట్స్ హెచ్ఐవి పేషెంట్స్ అనే వాళ్ళు కూడా ఎక్కువ రిస్క్ ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్.